నిజామాబాద్ జిల్లాలో అఖిల భారత ఐక్య రైతు సంఘం సభ్యులు ధర్నా చేపట్టారు. యూరియా ధరలు పెంచి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారని అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కోట్ల రూపాయల వరకు రైతులను ముంచారని కూడా ఆరోపించారు. రైతులకు న్యాయం చేయాలంటున్న అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులతో మా ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో రైతులు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నిజామాబాద్ జిల్లాలో అదనపు కలెక్టర్కు వినతి పత్రం అఖిల భారతీయ ఐక్య రైతు సంఘం మధ్యలో వినతి పత్రం సమర్పించారు. అయితే గతంలో కూడా పలుమార్లు అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేని ఈరోజు వీరంతా కూడా అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో జేసీకి వినతి పత్రం అందజేశారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఎందుకు వినతి పత్రం ఇవ్వాల్సి వచ్చింది? మొదట హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు యజమాన్యానికి మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం మీ వంతు ప్రయత్నం చేయడం అనేదాన్ని. రెండవది, ఈ ఖరీఫ్ సీజన్లో 10 సమస్యల్ని రైతాంగం ఎదుర్కొంటుంది. మొదటిది, ఏదైతే ప్రతి గింజ కొంటానని చెప్పేసి రేవంత్ రెడ్డి కేంద్రం ఎంత కొంటే నీకు అంతే కొంటానని చెప్పేసి విధాన నిర్ణయం తీసుకోవడం రైతాంగానికి వ్యతిరేకమైనది. నువ్వు కేంద్రం పైన ఒత్తిడి చేయడానికి మేమంతా కూడా మీకు సహకరిస్తాం, ఆందోళన చేద్దాం, కానీ కొనను అనడం చెప్పడం అయితే ఇది నువ్వు ఇచ్చిన హామీకి ద్రోహం చేసిన వాడి అవుతావు అని చెప్పేసి మొదటి అంశం. రెండవది, ఈరోజు ప్రధానంగా ఏదైతే మీరు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో ఈ నిజామాబాద్ జిల్లాలోనే ఇవాళ కొనుగోలు కేంద్రాలు, నిర్వాహకులు, రైస్ మిల్ యజమానులు కుమ్ముక్కై ఈ నిజామాబాద్ జిల్లా రైతాంగానికి 200 నుంచి 250 కోట్ల రూపాయలు టోకరా కొట్టింది, టోపీ పెట్టిందని 8 లక్షల క్వింటాళ్ళ తరుగు పేరు మీద నష్టపోయిందని చెప్పేసి మేము కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. మూడవది, ఈరోజు ప్రధానంగా రైతు బంధు గతంలో చాలామందికి టోకరా కొట్టావు, బంద్ చేసావు, ఇవాళ 2 ఎకరాలు ఉన్న వారికి ఇస్తానని చెప్పేసి మిగతా వాళ్ళందరూ మర్చిపోయే విధంగా చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. దీన్ని ఇవాళ మేము చేస్తున్నాం. ఈ విధంగా 10 అంశాలు పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆందోళన కార్యక్రమానికి మా ఏఐయుకేఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో కూడా మేము ఈ కార్యక్రమం తీసుకున్నాం. అయితే మరొకరు అంతా కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు అన్నిట్లను కూడా పక్కకు పెట్టేసి రైతాంగాన్ని నిలువున ముంచుతున్నది. వాళ్ళు 6,000 ఇస్తే మేము 12,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని చెప్పినారు. ఈరోజు 12,000 మాత్రమే ఇస్తున్నారు. అది కూడా 3 సార్లు ఎగ్గొట్టినరు. ప్రధానంగా రైతులు పండించినటువంటి అన్ని రకాల పంటల్ని కొనే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గతంలో అన్ని రకాల పంటలకు బోనస్ ఇస్తామన్నారు, ఒక్క సన్న వడ్లకు మాత్రమే ఇచ్చిండ్రు. ఇప్పుడు ఆ సన్న వడ్లను కూడా మేము చెప్పిన వేస్తేనే కొంటాం, లేకపోతే లేదు అని అంటున్నారు. అట్లా కాకుండా ప్రధానంగా అన్ని పంటలకు బోనస్ ఇస్తే రైతులు కూడా వివిధ రకాల పంటలు వేయటానికి ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్పినే వేస్తే మాత్రం మిగతా పంటలకు ఇవ్వట్లేదని అందరూ వరదిక్కే వస్తున్నారు. అట్లా కూడా రైతులకు నష్టం జరుగుతుంది, ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. అదేవిధంగా పోడు పట్టాలకు మేము వెంటనే అన్ని రకాల అనుమతులు కల్పిస్తామని చెప్పినారు. ఇప్పటిదాకా రెవెన్యూ పట్టాలు ఇచ్చిన వాళ్ళని కూడా ఫారెస్ట్ అధికారులు సాగు చేసుకొని ఇవ్వట్లేదు. ప్రధానంగా సిరికొండ మండల కేంద్రంలో ఉన్నటువంటి 532వ నంబరు సర్వే నంబరు, అదేవిధంగా గడ్కోల్లో 100, 102, అదేవిధంగా రామడుగు, ఇట్లా అనేక గ్రామాలలో పట్టాలు ఇచ్చినవి కూడా సాగు చేసుకోకుండా అడ్డుపడుతుండ్రు. వాటి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రైట్. అయితే ఇది పరిస్థితి. అయితే రైతులకు కూడా సమస్యలను వెంటనే పరిష్కరించాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రతి పంటకు కూడా బోనస్ ఇవ్వాలని, లేకుంటే రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారే అవకాశం ఉందని చెప్పేసి వారు అంటున్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో ఆనంద్ పాల్, హెచ్ఎన్ టీవీ, నిజామాబాద్.